హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 రిజల్ట్స్కి సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చాలా డౌట్స్తో క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా. సో వాటన్నింటినీ కూడాను ఆన్సర్స్ ఇస్తూ ఎన్టీఏ వాళ్ళు అయితే ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తున్నట్టుగా ఈ పబ్లిక్ నోటీస్లో అయితే ఉంది. సో దాదాపుగా మనకి 37 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 37 క్వశ్చన్స్కి వీళ్ళు దీంట్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తూ ఈ పబ్లిక్ నోటీస్ని రిలీజ్ చేశారు. సో పీడిఎఫ్ని ఆల్రెడీ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీరైనా సరే ఒకసారి చెక్ చేయొచ్చు. సో దీంట్లో నార్మల్గా చాలా వరకు కూడాను నార్మల్ క్వశ్చన్సే ఉన్నాయి, మనం అందరికీ తెలిసిన క్వశ్చన్సే. నీట్ అంటే ఏంటి, నీట్ని ఎప్పుడు కండక్ట్ చేశారు, రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు, నీట్ ద్వారా ఏ కోర్సుల్లో మనం జాయిన్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఈ నీట్ మార్క్స్ని యూజ్ చేసుకొని ఏ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అని చెప్పి. సో ఇవన్నీ నార్మల్ క్వశ్చన్స్ అనమాట. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైనా సరే చదివేసేయచ్చు అంత. సో దాని ద్వారా మనం కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు, అండ్ అదేవిధంగా మనకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం 8th క్వశ్చన్ని కానీ చూసుకుంటే, సో దీనివల్ల మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఈ నీట్ 2024లో ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు, ఎంతమంది రాశారు, దాంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఉన్నారు అని. సో నార్మల్గా చూస్తే 2024 ఎగ్జామ్కి 24,06,079 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. సో ఈ 24,06,079 మెంబర్స్లో 23,33,297 మెంబర్స్ అయితే ఎగ్జామ్కి హాజరయ్యారు, అంటే అటెండ్ అయ్యారు. సో దీంట్లో మనకి అంటే ఈ 24 lakhsలోనే మనకి ఇండియన్ నేషనల్స్ వచ్చేసి 24,02,774 మెంబర్స్ అనమాట. అండ్ అలాగే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వచ్చేసి 1,304 మెంబర్స్, అండ్ ఓసీఐ స్టూడెంట్స్ వచ్చేసి 805 మెంబర్స్, ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ వచ్చేసి 1,196 మెంబర్స్. దీంట్లో మనకి అంటే ఈ 24 lakhsలో మనకి మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 10,29,198 మెంబర్స్ అనమాట. అదేవిధంగా ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 13,76,863 మెంబర్స్. విధంగా థర్డ్ జెండర్ స్టూడెంట్స్ వచ్చేసి 18 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇదన్నమాట. ఇక క్యాస్ట్ వైజ్గా కానీ చూసుకుంటే అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 6,47,260 మెంబర్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి 3,56,727 మెంబర్స్ ఉన్నారు. ఇక ఎస్టీ క్యాస్ట్కి వచ్చేసి 1,57,115 మెంబర్స్ అయితే ఉన్నారు. అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ వచ్చేసి 10,54,277 మెంబర్స్ ఉన్నారు. ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్లో 1,90,700 మెంబర్స్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నారు. ఇవి 2024 హైలైట్స్ అనమాట. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాటిలో ఫారెన్ నేషనల్స్ ఎంతమంది ఉన్నారు, ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, ఓసీఐ ఎంతమంది ఉన్నారు, అండ్ ఎస్సీ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనే హైలైట్స్ అనమాట. సో దీనివల్ల మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక 9th క్వశ్చన్ కానీ చూసుకుంటే ఈ నీట్ 2024 ఉంది కదా. సో ఈ రిజిస్ట్రేషన్స్లో ఏమైనా ఇంక్రీజ్ ఉందా లేదా అనేది ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. సో ఎస్, రిజిస్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో దీంట్లో కానీ మనం చూసుకుంటే 16.85% రిజిస్ట్రేషన్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి అనమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. సో దీంట్లో 15.71% ఇంక్రీజ్ ఇన్ మేల్స్, అంటే మేల్స్ టు స్టూడెంట్స్లో ప్రీవియస్ ఇయర్స్ కంటే ఈ ఇయర్లో మనకి 15.71% అయితే ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఫీమేల్స్లో చూసుకుంటే 17.84% అయితే ఫీమేల్స్లో ఇంక్రీజ్ అయింది రిజిస్ట్రేషన్స్లో. సో అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే జనరల్ కేటగిరీలో 8.17% అయితే ఇంక్రీజ్ అయ్యింది. ఎస్సీ క్యాస్ట్లో 19.72%, అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 20.46%, అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్లో 20.12%, అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్లో 24.34% అయితే ఈ ఇయర్ మనకి రిజిస్ట్రేషన్లో ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. సో ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది కాంపిటీషన్ అనేది, సో ఈ 9th క్వశ్చన్ ద్వారా మనకు కొంచెం అయితే అర్థమవుతుంది. సో ఇక 10th క్వశ్చన్ కానీ చూస్తే ఎంతమంది క్యాండిడేట్స్ నీట్ 2024లో క్వాలిఫై అయ్యారు అని చెప్పి. టోటల్గా 24 lakh స్టూడెంట్స్ అయితే దాంట్లో 13.16 lakh స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు. సో ఇక 12th క్వశ్చన్ కానీ చూస్తే టాప్ సిటీస్ అంటే టాప్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళది ఆ డేటా ఇచ్చారనమాట.
సో మనకి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ 3 స్టేట్స్ అయితే టాప్లో ఉన్నాయి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లో. సో ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 1,65,047 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. మహారాష్ట్రలో 1.42 lakh 665 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. రాజస్థాన్లో 1,21,240 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. ఇవి టాప్ స్టేట్స్ అనమాట క్వాలిఫై అయిన లిస్ట్లో ఈ 3 కూడాను. సో ఇక ఈ 14-15 క్వశ్చన్స్ కానీ చూస్తే స్టూడెంట్స్కి ఆన్సర్కి ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఇచ్చారా లేదా, అదేవిధంగా OMR చూసుకోవడానికి అవకాశం ఇచ్చారా లేదా అని అయితే ఉంది. సో ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్, మామూలు క్వశ్చన్స్ కాబట్టి మీరు వాటిని చదివైనా తెలుసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 16th క్వశ్చన్ చూడండి, రోల్ ఆఫ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీ. సో గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీ యొక్క రోల్ ఏంటి అనేది ఇక్కడ దానికి ఆన్సర్ ఇచ్చారు. కొన్ని రిపిటేషన్స్ అయితే హైకోర్టులో ఫైల్ అయ్యాయంట. సో దేని గురించి అంటే ఎగ్జామ్ టైంలో టైం లాస్ అయిపోయింది అని చెప్పి. సో అయితే కొన్ని సెంటర్స్లో ఇలా ఎగ్జామ్లో టైం లాస్ అయిందని చెప్పి హైకోర్టులో రిపిటేషన్స్ ఫైల్ చేశారు. సో దానికి సంబంధించి దానికోసం ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీ అనేది ఫామ్ చేసి వాళ్ళ చేత ఇదంతా ఇన్వెస్టిగేట్ అంటే లైక్ CCTV ఫుటేజెస్ చెక్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ టైం లాస్ అవ్వడం గురించి చర్చలు జరిపి వాళ్ళకైతే సో కంపన్సేటరీ మార్క్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇక 17th క్వశ్చన్ కానీ చూసుకుంటే ఈ కంపన్సేటరీ మార్క్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అని క్వశ్చన్ ఇచ్చారు. దానికి ఆన్సర్ అయితే నార్మల్గానే ఇచ్చారు. సో ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఏమని ఇచ్చారంటే ఎగ్జామినేషన్లో ఎంత టైం లాస్ అయింది, స్టూడెంట్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది అని చెప్పి సో ఒక ఫార్ములాని యూజ్ చేసి ఈ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేశారంట. సో హానరబుల్ అపెక్స్ కోర్ట్ 2018లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అని చెప్పాం కదా. సో ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాము. సో దాని ఫార్ములా ఆధారంగా 1,563 మెంబర్స్కి ఈ కాంపన్సేటెడ్ మార్క్స్ అయితే యాడ్ చేశారు. సో ఇదనమాట. 18th క్వశ్చన్ కానీ చూసుకుంటే స్టూడెంట్స్కి 718, 719 మార్క్స్ ఏ విధంగా యాడ్ చేశారు ఈ 2024 ఎగ్జామ్లో అని మనం అడుగుతున్నాం కదా. సో ఆ క్వశ్చన్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసేసి ఈ కాంపన్సేటరీ మార్క్స్ యాడ్ అయినందుకు సో 2 క్యాండిడేట్స్కి అంటే 2 స్టూడెంట్స్కి ఇలా మార్క్స్ వచ్చాయి అని అయితే మెన్షన్ చేశారు. అండ్ 19th క్వశ్చన్ వచ్చేసి ఈ 1,563 మంది స్టూడెంట్స్కి కాకుండా ఇంకా ఎవరికైనా కాంపన్సేటరీ మార్క్స్ యాడ్ చేశారా అని చెప్పి క్వశ్చన్ ఉంది. సో దీనికి ఆన్సర్ లేదు, ఈ 1,563 మందికి మాత్రమే యాడ్ చేసామని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ 20 క్వశ్చన్ చూడండి, 44 మంది స్టూడెంట్స్ 720కి 720 తెచ్చుకున్నారు కదా. సో ఆ 44 మందికి ఈ కాంపన్సేటరీ మార్క్స్ అనేది యాడ్ చేశారా అని క్వశ్చన్ అయితే ఇచ్చారు వీళ్ళే NTA వాళ్ళే. సో దానికి వాళ్ళే ఆన్సర్ ఏం చేశారంటే లేదు, ప్రీవియస్గా చెప్పినట్టుగానే కాంపన్సేటరీ మార్క్స్ అనేది ఎవరికి ఇవ్వలేదు, లాస్ ఆఫ్ టైం అయిన స్టూడెంట్స్కి మాత్రమే ఆ 1,563 మందికి మాత్రమే ఇచ్చామని మెన్షన్ చేశారు. సో ఇక 21 క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్కి ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ కరెక్ట్ అని చెప్పారు కదా. సో స్టార్టింగ్లో ఒకటి ఇచ్చేసి తర్వాత 2 ఆప్షన్స్ ఏది పెట్టినా కరెక్ట్ ఆన్సర్ అని. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఓల్డ్ NCERTకి న్యూ NCERTకి మధ్య ఉన్న డిఫరెన్స్ అని చెప్పి. అండ్ అదేవిధంగా 22 క్వశ్చన్ వచ్చేసి సీసీ కెమెరాలు అనేది ప్రతి సెంటర్లో ఉన్నాయని ఉంది. సో ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ సీసీ కెమెరాలు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. సో అదేవిధంగా 24th క్వశ్చన్ చూడండి, అన్ఫెయిర్ మీన్స్ కేసెస్లో NTA ఏం చేస్తుంది అని చెప్పి అంటే ఏం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 3 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక కమిటీ అనేది ఫామ్ చేశారంట. సో మనకి చీటింగ్ కావచ్చు, మాల్ ప్రాక్టీస్ కావచ్చు, లేదంటే ఇతర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ట్యాంపరింగ్ OMR షీట్స్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ పైన కొన్ని యాక్షన్స్ తీసుకునే విధంగా వాళ్ళైతే లిస్ట్ ప్రిపేర్ చేశారంట ఆ కమిటీ ఎక్స్పర్ట్స్ అనేది. సో వాటినే ఈ అన్ఫెయిర్ మీన్స్ కేసెస్లో అప్లై చేస్తారన్నట్లుగా దీంట్లో మెన్షన్ చేశారు. ఈ రికమెండేషన్స్ పైన దాంట్లో 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని 3 years అయితే డిబార్ చేశారంట. అదేవిధంగా 9 స్టూడెంట్స్ని 2 years పాటు డిబార్ చేశారు. అండ్ ఒక స్టూడెంట్ని 1 year పాటు డిబార్ చేశారు. అండ్ అదేవిధంగా 32 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రిజల్ట్స్ని ఆపేశారంట, ఇంకా ఇవ్వలేదంట. సో డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చాక వీళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ 25th క్వశ్చన్స్ చూడండి, దీనిపైన చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంది. ఇద్దరికి కానీ అంతకంటే ఎక్కువ మందికి కానీ సేమ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరి ర్యాంక్ అనేది మంచిగా వస్తుంది అంటే టాప్లో వస్తుంది, ఎవరి ర్యాంక్ అనేది బాటంలో వస్తుంది అనేది. సో దాని గురించి ఈ టై బ్రేకింగ్ పాలసీని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు హయ్యర్ మార్క్స్ కానీ పర్సంటేజ్ కానీ బాటనీ జువాలజీలో వస్తుందో ఫస్ట్ వాళ్ళది కన్సిడర్ చేస్తారు. సో అయినా సరే ఇద్దరికి లేదా ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చాయి బాటనీ జువాలజీలో అనుకోండి, దాని తర్వాత కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎవరికి ఎక్కువ వచ్చాయని చూస్తారు. సో అయినా టై బ్రేక్ అవ్వకపోతే
ఫిజిక్స్లో ఎవరికి వచ్చాయని చూస్తారు. సో ఇన్ కేస్ ఈ 3 చూశాక కూడా ఇంకా కూడా టై బ్రేకింగ్ అవ్వలేదంటే ఓవరాల్గా సబ్జెక్ట్స్లో ఎవరు తక్కువగా ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు అనేది చూస్తారు. సో స్టిల్ అయినా సరే ఇంకా ఉన్నారు 2 స్టూడెంట్స్ కానీ 3 అని అనుకున్నారు అనుకోండి, దాని తర్వాత ఫస్ట్ ఇన్కరెక్ట్గా తక్కువ ఆన్సర్స్ ఇచ్చింది ఎవరు, అంటే తక్కువ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెట్టింది ఎవరు బయాలజీలో అని చూస్తారు. అయినా ఉంటే దాని తర్వాత కెమిస్ట్రీలో ఎవరు తక్కువగా ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారని చూస్తారు. ఇన్ కేస్ ఇంకా ఉంటే దాని తర్వాత ఫిజిక్స్లో ఎవరు తక్కువగా క్వశ్చన్స్ తక్కువ ఇచ్చారు అని చూస్తారు. సో ఇవన్నీ అయ్యాక కూడా ఇంకా ఉన్నాయి అనుకోండి, సో స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేది అలాట్ చేస్తారు. సో హెచ్ వరకు ఇచ్చారు, అంటే అప్లికేషన్ నెంబర్ వరకు రాకముందే సో పై కండిషన్స్లో ఎక్కడో ఒక్కడ టై బ్రేకింగ్ అయితే అయిపోతుంది. స్టిల్ అవ్వకపోతే అప్లికేషన్ నెంబర్ని యూజ్ చేసి టై బ్రేకింగ్ అనేది చేస్తారు. ఇక 2024లో కట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అయితే 26th క్వశ్చన్ ఉంది. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్ నోటీస్లో కూడా మెన్షన్ చేశారు, మనం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం వల్ల క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది మోడరేట్ డిఫికల్టీ ఉండడం వల్ల సో కట్ ఆఫ్ అనేది పెరిగిపోయిందని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. 7th క్వశ్చన్ వచ్చేసి ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్కి టాప్ మార్క్స్ వచ్చాయి అని అడిగినప్పుడు సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంతకుముందు ఉన్న ఆన్సరే ఉంది. సో నార్మల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు, సో ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ లాంగ్ టర్మ్స్ చేసి ఉండొచ్చు, లేదంటే క్వశ్చన్ పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్గా ఉంది కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ టాప్ స్కోర్ చేశారు అన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. సో ఇది మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ 28th క్వశ్చన్ చూడొచ్చు. టాప్ 100 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 17 స్టేట్స్ నుంచి ఉన్నారు, అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నారు. ఈ స్టేట్స్లో కూడా 55 సిటీస్ అంటే డిఫరెంట్ సిటీస్లో నుండి ఉన్నారు. అండ్ ఈ 55 డిఫరెంట్ సిటీస్ నుండి కూడా 89 డిఫరెంట్ సెంటర్స్ నుంచి ఉన్నారంట ఈ టాప్ 100 మెంబర్స్ అనేది. దీంట్లో 73 మెంబర్స్ అయితే సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించిన వాళ్ళు, అండ్ 27 మెంబర్స్ అయితే సో మిగతా బోర్డ్స్ మన తెలంగాణ బోర్డు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ బోర్డు కావచ్చు, ఇంకా మిగతా బోర్డ్స్ నుంచి ఉన్నారని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ 29th క్వశ్చన్ చూడొచ్చు. టాప్ స్కోర్ చేసిన వాళ్ళ గురించి పోస్ట్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ తర్వాత వీళ్ళు వాళ్ళ సీసీ కెమెరాలని చెక్ చేశారంట, సీసీ కెమెరా ఫుటేజెస్ని, అదేవిధంగా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని కూడా చెక్ చేశారంట. ఎవరిది ఈ టాప్ స్కోర్ చేసిన వాళ్ళది. అక్కడ 30 క్వశ్చన్ కానీ చూసుకుంటే బీహార్ అండ్ గోద్రాలో క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయ్యింది అంటున్నారు కదా, సో దానికి సంబంధించి అనమాట. పేపర్ లీక్ అనేది అవ్వలేదు, అది చీటింగ్ కానీ ఇంప్రెషనేషన్స్కి కానీ సంబంధించింది, అండ్ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా అవుతుంది, అంటే వెయిటింగ్లో ఉంది అని చెప్తున్నారు. సో రీసెంట్లీ పాట్నా పోలీస్ నుంచి వీళ్ళకి కమ్యూనికేషన్ వచ్చిందంట, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయమని చెప్పి, అండ్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. సో వాటి యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది వెయిటెడ్లో ఉందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో బట్ అది పేపర్ లీక్ అయితే కాదు, అది చీటింగ్ మాల్ ప్రాక్టీస్ లాంటిదని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక 31st క్వశ్చన్ చూడండి. చాలా మంది స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ పేపర్కి బదులు ఇంకో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, వాళ్ళు బయటకు వచ్చేసి ఆ క్వశ్చన్ పేపర్ని ఆన్లైన్లో స్ప్రెడ్ చేశారు, లీక్ అయిందని అంటూ ఉన్నారు కదా. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఈ 31 క్వశ్చన్ అనమాట. సో సవాయి మాధోపూర్ అండ్ రాజస్థాన్లో ఏమైంది ఎగ్జామ్ సెంటర్స్లో అని క్వశ్చన్ ఉంది. దీనికి ఆన్సర్ ఏం చేశారు అంటే, సో ఇక్కడ ఈ గర్ల్స్ హయ్యర్ సెకండరీ మోడల్ స్కూల్ మందిర్ మాన్ టౌన్ సవాయి మాధోపూర్ రాజస్థాన్ ఏదైతే ఉందో దీంట్లో ఆ సూపరింటెండెంట్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఒక క్వశ్చన్ పేపర్ మీడియంకి బదులు ఇంకొక క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చారు. సో దానికి గాను దాంట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్వశ్చన్ పేపర్ని తీసుకొని సో ఎగ్జామ్ సెంటర్ బయటికి అయితే వచ్చారు. సో అప్పుడు వాళ్ళని స్టాప్ చేయలేకపోయారు అనమాట. సో అయితే క్వశ్చన్ పేపర్ అనేది 25 PM ఆన్లైన్లో ఉంది అనే సర్క్యులేట్ అవుతుందన్న న్యూస్ అయితే వచ్చింది. అయితే దీనికి వీళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే, సో ఒకవేళ మనకి 425కి ఆన్లైన్లోకి క్వశ్చన్ పేపర్ వచ్చినా బయట నుంచి ఎవరు కూడాను ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వలేరు కూడా అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎగ్జామ్ సెంటర్లో బయటకు వచ్చేసిన వాళ్ళకి అదే రోజు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారంట. సో సేమ్ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ పేపర్తో అదే రోజు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారని అయితే మెన్షన్ చేశారు. సో ఇక 32 క్వశ్చన్ వచ్చేసి, సో పేపర్ సాల్వర్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి అనమాట. ఎన్టీఏ దీనికి ఏం రెస్పాండ్ అయ్యింది అంటే, సో ఎన్టీఏ వీరిపైన కొన్ని కేసెస్ అయితే రిజిస్ట్రేషన్ చేసినట్టు, అండ్ సమ్ కేసెస్ అయితే స్టేట్ పోలీస్ నుండి రిజిస్టర్ అయినట్టు అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎన్టీఏ నుంచి సపోర్ట్ అనేది ఎప్పుడైతే ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళకి అవసరమైనప్పుడు ఎన్టీఏ నుంచి సపోర్ట్ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. ఎన్టీఏ కూడా ఎప్పుడు ఎంగేజింగ్లో ఉంటుంది, ఇలాంటివి ఏవైనా బయటపడ్డా సో ఏవైనా దొరికినా కానీ వాళ్ళకు తగిన శిక్ష కానీ లేదంటే పనిష్మెంట్ అయితే ఉంటుందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా 33 క్వశ్చన్ వచ్చేసి, ఎందుకు నీట్ రిజల్ట్స్ అనేది ఎర్లీగా అనౌన్స్ చేశారు? June 14కి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని ముందే చెప్పినప్పటికీ
అంతకంటే ముందు ఎందుకు రిజల్ట్స్ అంటే జూన్ 4th ఎందుకు రిజల్ట్స్ ఇచ్చారు అన్న క్వశ్చన్ అనమాట. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే నీట్ రిజల్ట్స్ అనేది వీలైనంత త్వరగా ఇస్తే కౌన్సిలింగ్ కూడా వీలైనంత త్వరగా అవుతుంది. సో దానికి సంబంధించి మేము రిజల్ట్స్ ముందుగా ఇవ్వడం జరిగిందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. రిజల్ట్స్ అనేది జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్కి కనెక్ట్ అవ్వలేదు, మిషన్స్ పర్పస్లో మాత్రమే ముందుగా అనౌన్స్ చేస్తామని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. పోతే 34th క్వశ్చన్ స్టూడెంట్ యొక్క OMR కావచ్చు, ఆన్సర్ కాపీస్ కావచ్చు, స్కోర్ కార్డ్స్ కావచ్చు సో సరిగ్గా ఇవ్వలేదు అంటే రాంగ్గా ఇచ్చారని చెప్పి ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా. సో దానికి సంబంధించి ఏంటి అంటే సో అలా ఏమీ అవ్వలేదు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే ఇవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. NTA అనేది అక్యురేట్గా రిజల్ట్స్ ఇచ్చింది. NTA ఎగ్జామ్ యొక్క ఇంటిగ్రిటీని, రిజల్ట్స్ యొక్క ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తూ కరెక్ట్గానే పబ్లిష్ చేసింది. ఎవరైనా సరే exams.nta.ac.in/neet అనే వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ విధంగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది కదా. సో టర్న్ OMR అంటే చిరిగిపోయిన OMR వచ్చింది, మెయిల్ వచ్చింది మాకు అని చెప్పి. సో దానికి సంబంధించి కూడా దీంట్లో క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో అలాంటిది ఏమీ అవ్వలేదు. మా అఫీషియల్ NTA మెయిల్ ID నుంచి మేము ఎటువంటి మెయిల్ కూడా చేయలేదు, చినిగిపోయిన OMRని కూడా ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు అని. స్టూడెంట్స్ exams.nta ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాంట్లో నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా 36th క్వశ్చన్ వచ్చేసి ఏదైనా ఇతర కమిటీకి ఫామ్ చేశారా దీనికి సంబంధించి, ఈ కంపల్సరీ మార్క్స్ ఇచ్చిన స్టూడెంట్స్కి సంబంధించి అని చెప్పి. సో అవును, ఒక కమిటీని అయితే ఫామ్ చేసాము అని చెప్పి వీళ్ళైతే ఆన్సర్ అయితే చేశారు. 37th క్వశ్చన్ ఏదైతే ఉందో మేము NTAకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్కి ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి, అప్డేటెడ్గా ఎలా ఉండాలి అన్న దానికి సో అఫీషియల్ వెబ్సైట్ అయిన NTA వెబ్సైట్ లింక్ అయితే మెన్షన్ చేసి దీంట్లో మీరు అప్డేటెడ్గా ఉన్నట్లయితే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ అఫీషియల్గా తెలుస్తాయి అని అయితే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ అనమాట, ప్రీవియస్ వీడియోస్లో మనం మెన్షన్ చేసుకున్నవే. బట్ NTA వాళ్ళు ఇది ఒక పబ్లిక్ నోటీస్ రూపంలో అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మెన్షన్ చేశారు. సో దీంట్లో నార్మల్గా అన్ని నార్మల్ క్వశ్చన్సే ఉన్నాయి. కొన్నిటి వల్ల మనం ఏదైతే డేటా తెలుసుకుంటామో, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామో అన్న క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ PDF అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అవైలబుల్గా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అయినా 1 by 1 అయితే చదవచ్చు. సో ఇదైతే ఈ రోజుకి సంబంధించిన పబ్లిక్ నోటీస్కి సంబంధించిన డీటెయిల్స్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.